హలో బ్యూటిఫుల్ పీపుల్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డ్రీమ్ ప్లేస్ సెకండ్ పార్ట్ అనమాట ఇది. సో డే 5 బర్త్డేకి అటెండ్ అయ్యాము అండ్ 6th డే మార్నింగ్ ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ గెస్ వాట్ ఈస్ దట్ ప్లేస్? ఎస్, ఇట్స్ నయగరా ఫాల్స్కి వెళ్తున్నాం. యూటికా నుంచి 4 hours ఉంది డిస్టెన్స్, చాలా దగ్గరే మనకి. అండ్ మధ్యలో చిక్ఫిలేలో స్టాప్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా అండ్ మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయాం నయగరా ఫాల్స్కి. ఇంకా మేమైతే నయగరా ఫాల్స్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ 2 types ఉన్నాయన్నమాట నయగరాలో. వన్ ఈజ్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ సెకండ్దేమో కేవ్ ఆఫ్ ద విండ్. అండ్ ఫస్ట్ మేమైతే మేడ్ ఆఫ్ ద మిస్ట్ దగ్గరికి వచ్చాం. ఇదేంటంటే మనం బోట్ రైడ్ అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ పర్ పర్సన్కి ఈచ్ 25 to 30 మధ్యలో ఎంత పడింది, ఐ డోంట్ రిమెంబర్. బోట్ రైడ్ ఆల్మోస్ట్ ఒక ½ an hour ఉంది, బట్ ఇట్ వాజ్ అ క్రేజీ ఉంది బోట్ రైడ్ అయితే. అండ్ ఇక్కడ ఆపోజిట్గా ఉందేమో కెనడా నయగరా ఫాల్స్ అనమాట. అటు నుంచి వాళ్ళు వచ్చారు, లైక్ ఇటు నుంచి బ్లూదేమో మన యుఎస్ది. అండ్ లిటరల్లీ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇట్ వాస్ టూ కోల్డ్ బికాజ్ ఆల్మోస్ట్ వింటర్ స్టార్ట్ అయిపోతున్న టైంలో మేము వెళ్ళాము. సో మీకు చెప్పా కదా ఇందాక స్టార్టింగ్లో 2 places ఉన్నాయని. ఫస్ట్ ప్లేస్ అయితే కవర్ చేసాం నయగరాలో. అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి మనం కేవ్ ఆఫ్ ద విండ్కి వెళ్తున్నాము. అక్కడ ఏంటి అంటే మొత్తం లిటరల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, వెయిట్ అండ్ వాచ్. అండ్ కేవ్ ఆఫ్ ద విండ్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ మ్యూజియం అంతా ఉంటుంది. లైక్ మొత్తం స్టోరీ అంతా చెప్తారు ఒక థియేటర్ రూమ్లో. సో థియేటర్ రూమ్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ 25 minutes to 30 minutes ఒక షో ఇస్తాడు. అది ఎంట్రన్స్లోనే ఉంటుంది. అండ్ షో అయిన తర్వాత మనం ఎంటర్ అవుతాం కేవ్ ఆఫ్ ద విండ్స్కి. అండ్ లిటరల్లీ దిస్ ఈజ్ ఆర్ బిఫోర్ ఫేసెస్. అండ్ ఆఫ్టర్ ఫేసెస్ చూడండి, లిటరల్లీ ఫుల్ తడిచిపోయి అంత బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చూసారా ఆ రెయిన్బో కూడా ఎంత బాగా వస్తుందో. సో బేసిక్గా ఏంటి అంటే మేడ్ ఆఫ్ ద మిస్ట్ కన్నా మనం ఇక్కడ కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం హై లెవెల్కి పెరిగే కొద్దీ హైట్కి వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో అక్కడ మొత్తం రీల్స్ చేసాము. ఫొటోస్ ఎలాగో తెలిసిందే కదా, మనం ఫొటోస్ లేకపోతే ఉండలేము. ఇంకా కేవ్ ఆఫ్ ద విండ్స్ నుంచి వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫొటోస్ స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం కెనడా నయగరాను మనది కనిపిస్తూ ఉంటుంది, మంచి వ్యూ అనమాట. అండ్ ఇంకా డిన్నర్ చేసి నెక్స్ట్ డే మేము న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాము. సో మాకు ఇంకా న్యూయార్క్ నుంచి ఫ్లైట్ ఉంది ఆఫ్టర్నూన్. మేము ఇంకా న్యూయార్క్ వచ్చాము అండ్ ఇండియన్ స్ట్రీట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.